వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ క్యాడర్తో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై తన విమర్శనాస్త్రాలకు మరింత పదును పెట్టారు. వైసీపీకి గుండె ధైర్యం అనేది ఒక ట్రేడ్ మార్క్ అని, విలువలు విశ్వసనీయతే పార్టీకి పునాదులని ఆయన అన్నారు. తమ 5 ఏళ్ల పాలనకు ప్రస్తుత చంద్రబాబు పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు అనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జరుగుతుందని ఆయన అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వంటి కష్టాలు ఎదురైనా ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమ పథకాలను క్యాలెండర్ ప్రకారం అమలు చేశామని గుర్తు చేశారు. సుమారు 2.7 లక్షల కోట్లను నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి చేరవేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే అప్పులు 3.30 లక్షల కోట్లు దాటాయని విమర్శించారు. జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు అనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జరుగుతోందని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దోచుకో, పంచుకో, తినుకో అనే విధానం సాగుతోందని, అమరావతి పనుల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదని, ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అవినీతి కోసమే వారు అధికారంలో ఉన్నారని, ఎన్నికల హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఈ భేటీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి వంటి ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలన్నా, అప్పట్లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు మనకేం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మనం అధికారం తీసుకున్నప్పుడు మనకేదో ఒక గొప్ప రాష్ట్రం, ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ మనకు వచ్చింది కాదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చిన్నాభిన్నం చేసి మనకి ఇచ్చిపోయినాడు. ట్రెజరీలో 100 కోట్ల రూపాయలు కూడా డబ్బు లేని పరిస్థితులు ట్రెజరీ మనకిచ్చిపోయిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మధ్య మనం అధికారంలోకి తీసుకున్నాం. ఆ తర్వాత వరుసగా 2 సంవత్సరాలు కరోనా, ఎప్పుడూ ఊహించని సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఒకవైపున తగ్గుతూ ఉన్నాయి. కోవిడ్ సమయంలో అనుకోని ఖర్చులు పెరిగాయి. వైద్యపరంగా, ట్రీట్మెంట్ల పరంగా రకరకాల మనుషులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితుల మధ్య వాళ్ళని ఆదుకునే విషయంగా అనుకోని ఖర్చులు విపరీతంగా కూడా మరోవైపున పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఇటువంటి ఆర్థిక చిన్నాభిన్నం మధ్య వైఎస్ఆర్సీపీ పరిపాలన మొదలైంది, సాగింది. అయినా కూడా ఏ రోజు కూడా మనము ఈ సమస్యలన్నీ చూపించి ప్రజలకు ఇచ్చిన మాటను ఎగరగొట్టడానికి ఏ రోజు ప్రయత్నం చేయాల. మనకున్న సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ప్రజల దగ్గరికి వచ్చేసరికి మాత్రం చిక్కటి చిరునవ్వుతోనే అడుగులు ముందుకు వేశాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కూడా దేశ చరిత్రలో బహుశా ఎప్పుడు జరగలేదేమో. ముందుగానే ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ బడ్జెట్ అప్పుడే ఆ క్యాలెండర్ ప్రవేశపెట్టి ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము, ఏ నెలలో ఏ బటన్ నొక్కుతాము అని ముందే చెప్పి క్రమం తప్పకుండా ఖచ్చితంగా బటన్ నొక్కిన ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఏది లేదేమో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్ప. మనకున్న ఇన్ని ఇబ్బందులున్నా కూడా దాదాపుగా 3,31,000 కోట్లు మనం అప్పు చేస్తే 5 ఏళ్ల పాలనలో మన 5 ఏళ్ల పాలన కలిపి అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చినామని ఆధార్ నెంబర్లతో సహా చెప్పగలిగిన పరిస్థితి ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న మనకు మాత్రమే చేయగలుగుతాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్ళకే మనం 3,31,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్ళకే వాళ్ళు చేసిన గ్రాస్ అప్పులు, వాళ్ళు చేసిన కమిటెడ్ అప్పులు, గ్రాస్ అప్పులు ఈ 2 కలిపితే 2 ఏళ్ళకే 3,30,000 కోట్లు దాటాయి. కానీ ప్రజలకు మనం ఇంతకు ముందు చేస్తూ ఉన్న అన్ని పథకాలు రద్దయిపోయినాయి. ఈయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 మాటలన్నీ కూడా మోసాలుగా తేలిపోయాయి. బటన్లు లేవు, ప్రజలకు ఇచ్చింది లేదు. కానీ అప్పులు చూస్తే 2 ఏళ్ళకే మనం 5 ఏళ్లలో చేసిన అప్పులకు ఈయన 2 ఏళ్ళకే 3,30,000 కోట్ల రూపాయలు ఈయన చేసిన గ్రాస్ అప్పులు, చేసిన అప్పులు, కమిటెడ్ అప్పులు. ఇక ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోతూ ఉంది. నిజంగా ప్రతి ఇంట్లో కూడా ఈ సంభాషణ జరుగుతూ ఉంది. జగన్ ఎలా చేయగలిగాడు,
చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? కారణం, జగన్ ప్రతి అడుగులోనూ కూడా ప్రజల గురించి ఆలోచన చేశాడు, పేదల గురించి ఆలోచన చేశాడు. ప్రతి అడుగులో కూడా అవినీతి అనేది జరగకుండా ప్రతి ఇంటికి నేరుగా పంపించాడు. కానీ ఈరోజు దోచుకో, పంచుకో, తినుకో, ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరగడం లేదు. ఏదన్నా ముట్టుకోండి, మీకు ఇదే కనిపిస్తుంది.